కీర్తనల గ్రంథము 128 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. మరొకసారి 2 చేతులు చూసుకోండి. నమస్కరించే చేతులుగా ఉన్నాయా? వడ్డించే చేతులుగా ఉన్నాయా? విందు చేసే చేతులుగా ఉన్నాయా? ఈరోజు నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము. హల్లెలూయా. చేతులు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి అని చెప్పాను? పని చేస్తాయి, కష్టపడతాయి కదండి. చేతులు కష్టపడితేనే మన జీవితం ముందుకు వెళ్తుంది. హల్లెలూయా. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏ పని చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇల్లులాగే ఉంటుంది, పనులాగే అండి. పనికెళ్ళి మన చేతులు పని చేయకపోతే ఏమన్నా ఉందండి? ఏమీ లేదు. హల్లెలూయా. పని చేయకుండా కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళి చేతులతో పని చేయకుండా సాయంత్రం డబ్బులు ఇచ్చేయండి అంటే ఇస్తారండి? ఎవరన్నా ఇవ్వరు కదండి. నేను మేస్త్రి దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు పనిలోకి రాలేదు కానీ ఈరోజు నాకు కూలి డబ్బులు ఇచ్చేయంటే ఎందుకు ఎవరు? నీ చేతులు ఏం చేయలేదు, ఆ రోజు పని చేయలేదు. మగవారు. ఆడవారు మన ఇంట్లో మనం పని చేయకపోతే పాసిగిన్లు ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు ఈరోజు అంశము కష్టపడి పని చేసే చేతులు. హల్లెలూయా. రాసుకోండి. ఏంటి? కష్టపడి పని చేసే చేతులు. బాగా గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఇహ సంబంధంగా పనుల గురించి కాదు అది నేను చెప్పేది. దేవుని వాక్యంలో దాగి ఉన్నటువంటి సంగతులను మనం ఈరోజు తెలుసుకుందాము. కష్టపడి పనిచేసే చేతులు. అయితే మన చేతులు కష్టపడాలి, మన చేతులు పని చెయ్యాలి. హల్లెలూయా. పని చేసే వాళ్ళే దేవుడికి ఇష్టం. హల్లెలూయా. ఎవరిష్టం దేవుడికి? పని చేయని వాళ్ళు. నీకేమో 3 పిల్లలు ఉన్నారనుకో, 2 పిల్లలే ఉన్నారనుకో, ఒక బిడ్డ బాగా పని చేస్తుంది, ఒక బిడ్డ అస్సలు పని చేయట్లేదు. నా బంగారమే, నా బుజ్జాను మెచ్చుకుంటావా? చేయండి. అక్కలేసి ఎలా చేస్తుందో చూడు, నువ్వు ఉన్నావు అంటే తవ్వలేదా? హల్లెలూయా. దేవుడికి కూడా ఎవరు కావాలి? పని చేసేవారే కావాలి. హల్లెలూయా. ఇంకా కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 12, 7, 16, 15, 30, 19 కొన్ని వచనాలు మనం చదివిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఉండమ్మా, కొంచెం పెద్దోళ్ళు స్పష్టంగా చదవండి. ద్వితీయోపదేశకాండం 12, 7, 16, 15, 30 అధ్యాయము 9వ వచనం. హల్లెలూయా. ఇక్కడ మీ చేతి నిన్న భోజనం అనే అంశం మీద నేను ఆ వచనం మళ్ళీ చదువుకున్నాం మనం. మళ్ళీ ఈరోజు అందులో మరొక మాట, నీ చేతి పనులన్నిటి యందు ఉందండి. అక్కడ నీ చేతి పనులన్నిటి యందు నువ్వేం చేయాలంట? సంతోషించాలి. హల్లెలూయా. 17 యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. హల్లెలూయా. చేతి పనిని బట్టి మనం ఏం చేయాలంట? సంతోషించాలి. తర్వాత నేను దాని వివరణ చెప్తాను. 16 అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. చాలండి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? మన చేతి పనులను ఆశీర్వదిస్తాడు. ఇంకో వచనం 30వ అధ్యాయము 9వ వచనం. మరి నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటినీ అన్ని విషయములలోనూ నిన్ను వర్ధిల్ల చేయను. ఇందులో కూడా వచ్చిన మనం చూసుకున్నాం, నీ చేతి పనులన్నిటి విషయములోను. హల్లెలూయా. ఏంటి? మన చేతి పని కష్టపడి పని చేసే చేతులు ఈరోజు అంశం. చేతి పనులన్నిటిలోనూ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. అవన్నీ వాగ్దానాలు. అలాగే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 24వ వచనం. 3 వచనాలు కూడా చదువుదాం. ప్రసంగి 2:24. ఏ చదువుదామా? ప్రసంగి 2:24. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియు లేదు. దేవుడు ఏమంటున్నాడంటండి?
అన్నపానములు పుచ్చుకోవడమును, తర్వాత తన యొక్క చదవండి, తన యొక్క కష్టార్జితము చేత సుఖపడుట కంటే. హల్లెలూయా. చేతుల కష్టార్జితం వలన సంతోషం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, సుఖపడతాడంటండి మనిషి. వచనాలన్నీ కూడా బైబిల్ నుంచి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. 9, 10, 3, 13. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. హల్లెలూయా. వచనాలన్నీ కూడా చేతుల పని గురించి మీకు నేను నీ చేతులకి శక్తి లోపం లేకుండా ఏ పని అయితే నీకు చేయడం వచ్చో అన్ని పనులు కూడా నీవు చేయాలంటే. 3, 13. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. ఇదేం బహుమానం? ఎవరిచ్చు బహుమానం అంటే కష్టపడి పని చేయడం. ఎవరిచ్చు బహుమానం? నువ్వు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతా ఉన్నావు, పనిలోకి వెళ్తా ఉన్నావు, ఉద్యోగం చేస్తా ఉన్నావు, కూలి పనికి వెళ్తా ఉన్నావు. ఇది ఎవరిచ్చు బహుమానము? దేవుడిచ్చు బహుమానమే. హల్లెలూయా. నిన్న ఆహారం కూడా ఎవరిచ్చేదని చెప్పాను? దేవుడిచ్చిందే. నువ్వేం చేస్తున్నావు? ఇంకొకరికి పెడుతున్నావు తప్ప మనదేమీ కాదు. మన కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. వర్ధిల్ల అంటే ఒక మనిషి భోజనం పెట్టి మనకు కాదు, మామూలుగా బయట ఎవరికైనా కొంచెం సాయం చేసి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయినా చెప్తా ఉంటుంది. అంటే ఏమని? అప్పుడు నేను ఇంట్లో ఇచ్చాను, నీకు నువ్వు తక్కువ మర్చిపోయావేమో, నువ్వు ఇచ్చావా? నువ్వు ఇచ్చావా? దేవుడు ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటి ఈ యొక్క దేవుడిచ్చు బహుమానం ఏంటి అంటే తన కష్టార్జితము వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. హల్లెలూయా. ఎందుకు ఇన్ని వచనాలు దేవుడు రాయించాడు అంటే కష్టపడే చేతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు చేతులు ఎందుకు ఇచ్చాడు? కష్టపడడానికే. ఒక్కో మనిషి అస్సలు కష్టపడదు, కానీ దీనికి ఏమి తక్కువ కాకూడదు. కంచంలో ఏ ఐటము తక్కువ కాకూడదు. కానీ ₹1 ఏం చేయదు సంపద. అంటే అవన్నీ మీకు తర్వాత నేను చెప్తాను. హల్లెలూయా. ప్రసంగి 5:18 కూడా చదివారా? ప్రసంగి 5:18. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమునందు అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. హల్లెలూయా. 5:18 చదివారు కదండి. 19 అంటే అంతా కూడా కష్టార్జితం నందు సంతోషించడం వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది. నువ్వు కష్టపడి బ్రతుకుతున్నావంటే ఆ స్థితి ఎవరిచ్చారంట? ఏంటి? ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారా? పనులు లేని వాళ్ళు ఉన్నారా? ఏంటి? కూలి పని రాని వాళ్ళు ఉన్నారు, పనులు లేని వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కొక్క ఊరిలో చాలా చోట్ల ఒక్కొక్కసారి ఏముండవు, పనులు ఉండవు. కానీ దేవుడంట మనకి బహుమానంగానే ఆ పనిని ఇస్తున్నాడు. తన కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించుట అది దేవుడిచ్చు ఆశీర్వాదము. హల్లెలూయా. అంటే ఈ లోకంలో పుట్టిన మానవుడు ప్రతి మనిషి కూడా కష్టపడి పని చెయ్యాలి. హల్లెలూయా. ఏంటి? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఏంటి? ఈ రోజుల్లో ఆడవాళ్ళైనా ఉద్యోగాలు తక్కువగా ఏమీ లేరు కదా. ముఖ్యమంత్రి కూడా శ్రీలంకకి కొత్త ముఖ్యమంత్రి వచ్చింది మనకు తెలుసా మీకు? 2 రోజులు 3 రోజులు అయింది. ఎవరు? మహా అయితే చాలా చిన్న అమ్మాయి అండి, చాలా అందంగా ఉంది. చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయిపోయింది. దేనికి? శ్రీలంకకి. హల్లెలూయా. ఏంటి? ప్రతి వారు కూడా తమ చేతుల కష్టమును బట్టి వారి స్థితి ఉంటుంది. దాన్నే హిందువులు అంటారు. నీ చేతిరాత ఎలాగుంటే అలా. అది కాదు, చేతిరాత కాదు, ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. నీ చేతుల కష్టార్జితము వల్లనే నువ్వేం పొందుకుంటావు? ఆశీర్వాదం, దీవెన, సుఖము, సంతోషం, ఇంక భాగ్యం అన్నీ కూడా. అది వాళ్ళు ఏమని మాట చెప్తున్నారంటే నీ చేయి చూసి చెప్తారు, నీ చేతిలో ఏ రాతలు ఉన్నాయో అంటున్నారు. ఆ రాతలు ఏమీ కాదు, మన చేతులను దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఏంటి? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. మనం ఏం అనుభవించాలి? ఎవరెట్టాలి చెప్పండి. తర్వాత నా చేతులే చెప్పండి. పక్కోడు చెయ్యా అత్తమని పక్కోడు చేయి తెచ్చి పెడతాను పాపం. ఏంటి? నాకు భోజనం నా చేతులు పెడతాయి. అంతేనా? అంతేనా అండి? నీ చేతులైనా పెడతాయి. నేను కూలి పనికి వెళ్తే నా కూలి నీకు ఇవ్వట్లేదు కదా. ఏమ్మా
సువర్ణమ్మ గారు ఎవరు కదా, సువర్ణ కుమారి. హల్లెలూయా. ఏంటి నేను ఎంత నూరుకి నా కూలి పని ఇంకొకరికి ఇవ్వరు కదండి. ఎందుకు? నువ్వు కానీ పనిలోకి వచ్చావా, నువ్వు కానీ పొద్దున్న చూడ్చావా అంటారు. ఏంటి నువ్వు ఎవరు చేస్తే వాళ్ళకే. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదువు, నీవు ధన్యుడవు. హల్లెలూయా. కష్టపడడం కూడా ఒక ధన్యత. చాలా ముసలి వయసులో కూడా ఒకళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఏంటి మనమేమో జాలి పడుతూ ఉంటాం, అంత ముసలి వయసులో అలా కష్టపడతారా అని. కానీ అది కూడా ఒక ఆశీర్వాదం, అది కూడా ఒక ధన్యతే. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం, 14వ అధ్యాయము 23వ వచనం. కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని, దేవుడి వాక్యం ఏం చెప్తా ఉంది? కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. హల్లెలూయా. ఏంటి ఎప్పుడు పేదోళ్ళగా ఉండిపోవాలా, ఎప్పుడు డబ్బు లేని వాళ్ళగా ఉండిపోవాలా, ఎప్పుడు రూపాయికి 10 రూపాయలకి అప్పుకెళ్ళాలా, ఎప్పుడు తోడు బియ్యం కప్పెళ్ళాలా? అలాగుందా బైబిల్లో? ఏమన్నాడు దేవుడు? నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాను, నిన్ను వేరే వాళ్ళకి పెట్టేలాగే చేస్తాను, నువ్వు అప్పిచ్చేదానిగానే చేస్తాను, నిన్ను తలగా చేస్తాను, నువ్వు 10 మందికి ఆహారం పెట్టేలా చేస్తాను, నీ భోజన బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారు. ఇన్ని ఆశీర్వాదాలు రావాలి అంటే ముందు చేతులు ఏం చేయాలి? కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. హల్లెలూయా. ఏంటి దేవుడు ఏంటి ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, మన పిల్లలు చదువుతా ఉన్నారు, వాళ్ళకి మొన్న ప్రార్థన చేసుకోవడానికి వచ్చేస్తున్నాను కదా, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. హల్లెలూయా. దేవుడు ఎందుకు రాశాడండి అన్నమాట? ఏ కష్టం చేసినా ఏం కలుగుతుందంట అంటే ఏ చిన్న పని చేసినా. హల్లెలూయా. ఏంటి చాలా ఏ చిన్న పని చేసినా కూడా లాభమే. ఏంటి 1000 రూపాయలు వస్తేనే చేస్తుందంట ఒక మనిషి, 100 రూపాయలు వస్తే చేయదంట. 100 రూపాయలు కవర్ చేస్తారు, 1000 రూపాయలు. కానీ 10 రూపాయలు వచ్చినా ఒక్కో రోజు ఒక్కొక్క కాగితం రాస్తే 10 రూపాయలే వస్తాయి నాకు. ఆ 10 రూపాయల కోసం రాస్తాను నా కాగితం. అంటే ఏ చిన్న కష్టం ఏ కష్టం చేసినా వచ్చేది ఏం కలుగుతుందంట? లాభమే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇంకా ఇంకో వచనం మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం, 17వ వచనం, 31వ వచనం. 31వ వచనం అధ్యాయం మీద చదువుతున్నారు. 17 చూడండి. 17 మీరు ఏం చదువుతారు? సామెతలు. నేను ఏం చెప్తాను? సామెతలు 31:17. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. ఏంటి? స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ గురించి చెప్పాడు. ఇక్కడ సంఘం స్త్రీ ఏం చేస్తుందంట? నడికట్టు చేత నడుము బలపరుచుకొని. హల్లెలూయా. అండి మనం పనులు చేయడానికి నడికట్టు నడుము బలపరుచుకొని ఆమె చేతులతో బలముగా పని చేయును. హల్లెలూయా. నడికట్టు వేసేసుకున్నాక ఇంకెవరు సాయం అక్కర్లేదు. దేవుడు ఏం చేస్తాడు? బలమును కలుగ చేస్తాడు. మన చేతులతో ఎలా పని చేయాలంట? బలముగా. హల్లెలూయా. ఇంకా చెప్తాం 31వ వచనం కూడా, ఆ చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌరుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును. హల్లెలూయా. మన చేతులు పని చేసే చేతులుగా ఉండాలి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, నీకు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపము లేకుండా చేయవలెను. హల్లెలూయా. ఏ పనైనా. హల్లెలూయా. ఏంటి? అది నీకు 1 రూపాయి వచ్చేది, కష్టపడితే నీకు 1 రూపాయి వస్తుంది అన్నప్పుడు ఏ పనైనా నువ్వేం చేయాలి? శక్తి లోపము లేకుండా చెయ్యాలి. హల్లెలూయా. వచ్చి కుడితే చేతులతో కుడితే ఏమవుతుంది? ఏంటి? 1 రూపాయి వస్తుంది. కానీ కుట్టకపోతే మిషన్ ఉంది, బట్టలు ఉన్నాయి, కుట్టకపోతే డబ్బులు వస్తాయా? చేతులతో ఏం చేయాలి? పని చెయ్యాలి. హల్లెలూయా. అంటే నీ చేతులకు ఏ పని వచ్చో నువ్వు ఆ పనిని, దేవుని ఏ పని వచ్చు చెప్పు. చేయుటకు శక్తి లోపము లేకుండా ఏ పని వస్తే ఆ పనిని నీవు, ప్రతి పనికి కూడా ఏముంది? బహుమానం ఉంది. నువ్వు కష్టపడడం కూడా దేవుడిచ్చిన బహుమానమే. నువ్వు ఒక్కరోజు కూడా ఆ నాగా లేకుండా పనికి వెళ్ళడం కూడా దేవుడిచ్చే కృపే. హల్లెలూయా. ఉద్యోగాలు
దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు బాగా చదువుకుంటే ఏమొస్తాయి? దేవుడు ఏం చేస్తాడు? మన చేతుల కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. చదువుకున్న ఏ చదువు అక్షరం ముక్క ఎక్కడ వృధాగా పోదో. హల్లెలూయా. ఏది మరి ప్రియా మొన్న సిఆర్పీలు రాయాలండి నలుగురు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అభిలాష్కి అది ఎందుకు చిన్న పనే కదా, వద్దు అనుకుంటే వస్తాయా? రావు. చేయుటకు శక్తి లోపము లేకుండా ఏ చిన్న పని అయినా మనం ఏం చెయ్యాలి? హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కదా, దేవుని సన్నిధిలో పని చేసేవారు దేవునికి కావాలి, పని చేసేవాళ్ళే దేవునికి ఇష్టం. హల్లెలూయా. సామెత ఇక్కడ నిర్గమకాండం 20:9 ఒకసారి చూడండి. మొదటి ఒక్కొక్కటి నుంచి ఇక్కడ నుంచి ఒక్కొక్క అంశం నేను చెప్తాను. ఇప్పుడు దాకా చేతుల కష్టార్జితం గురించి మనం చెప్పుకున్నాం. నిర్గమకాండము అదే 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. చాలండి. ఏంటి ఇవేంటివి? ఇప్పుడు మనం చదువుకున్నవి ఏంటి? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. ఏంటి? దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. ఎవరిచ్చారు? అయ్యి దేవుడు ఇచ్చాడు. దేవుడి ఆ మాట పాస్టర్ గారు, ఇది మోషే దేవుడు కొండ మీదకి వచ్చింది. 15వ వచనం నుంచి ఒకసారి చదవండి, త్వరగా చదవండి. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. చాలండి. హల్లెలూయా. ఆ పలకలు ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన పలకలు ఎవరు చేసినవంట? దేవుడు పని చేశాడా? చేశాడు. ఎవరు చేవ్రాత? దేవుడు చేతులు వ్రాసినవి అంటండి. 10 ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరే దేవుడిని కొనకూడదు, విశ్రాంతిని ఆచరించాలి, ఏంటి, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఈ 10 ఆజ్ఞలు ఎవరు రాశారు? కొన్ని చర్చిల్లో పెద్ద శిలాఫలకంలా కట్టి ఇటు 5 ఆజ్ఞలు కూడా దాన్ని రాళ్లతో దాన్ని చెక్కించి చర్చిల్లో కడతారు. ఎందుకు? అవి ఎవరు రాసినవి అంట? ఒక మనిషి రాసినవి కాదండి. అవి ఒక మనిషి రాసి ఇచ్చిన ఆజ్ఞలు అయితే కాదు. అవి దేవుని చేవ్రాత, దేవుడు చేతులతో రాశాడు. తన చేతులతో రాసిన ఆ మాటల్లో ఒక మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. 9వ వచనం, నీవు 6 దినములు చెప్పాలందరమాట. నువ్వు 6 దినములు కష్టపడి పని చేయవలెను చెప్పాడా దేవుడు? ఏమన్నాడు? ఆదివారం మాత్రం సెలవు. హల్లెలూయా. ఏంటి? 7వ దినము సెలవు. ఏంటి? వారానికి ఒక రోజు సెలవు గవర్నమెంట్కి ఎవరు చెప్పారు? ఆదివారం స్కూల్లో ఎందుకు సెలవు? ఉద్యోగాలకు ఎందుకు సెలవు? రోజులు పని చేయి, ఒక రోజు ఏం తీసుకో? విశ్రాంతి తీసుకో. హల్లెలూయా. కానీ నువ్వు 6 దినాలు కూడా ఏం చెయ్యాలంట? కష్టపడి. 7వ రోజు చేయొచ్చా? 7వ రోజు ఉడుపుకి వెళ్తున్నారు ఎవరన్నా? ఉడుపు మేస్తులు ఎవరున్నారమ్మా? 7వ రోజు తీసుకెళ్తున్నారు ఎలిజబెత్ అమ్మ గారు. 6 దినాలు నీ ఇష్టం. నువ్వు 6 దినాలు కష్టపడి పని చేయి. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దేవుడు అన్నాడు తన చేవ్రాతతో రాసిన మాట, నువ్వు ఈ భూమి మీద నువ్వు 6 దినాలు కూడా నువ్వు కష్టపడి పని చెయ్యాలి. హల్లెలూయా. ఏంటి? సుజాత గారు 6 దినాలు ఉద్యోగం చేయాలి. 7వ రోజు ఏమొస్తుంది? సెలవు వస్తుంది. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున. దేవుడు చెప్పాను కదా, మనం ఏ చేతుల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం, ఆ చేతులు ఎవరికి ఉన్నాయి? దేవుడికి కూడా ఉన్నాయి. భోజనం పెట్టే చేతులు ఎవరయ్యి? దేవుడి. విశ్వాసిగా ఆయన పెట్టుగా నువ్వు కూడా ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. అలాగే పని చెయ్యాలి, కష్టపడాలి. దేవుడు కూడా ఏం చేశాడంటండి? అయ్యో ఇప్పుడు చదివాం కదా, తన పని తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున 6 దినాలు దేవుడు పని చేశాడంటండి. ఏ పని చేశాడు? ఆకాశమును భూమిని దానిలో సమూహం అంతయు సంపూర్తి. ఆకాశం తయారు చేయడం మాటలా?
మనం ఈ రాత్రి ప్రయత్నం చేద్దామా ఆకాశం తయారు చేయడానికి? క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఎవరైనా తయారు చేస్తారా మీ చేతులతో? చేయలేము. హల్లెలూయా. అంత గొప్ప ఆకాశ వైశాల్యమును కలుగ చేసి భూమి చంద్ర నక్షత్రములను కలుగ చేసి నువ్వు తినడానికేమో ఫలవృక్షాలు ఎండి, నువ్వు తినడానికి చేపలు, కోళ్ళు, మాంసము, ఆకాశంలో ఎగురు పక్షులు, జల జీవరాశులు ఇవన్నీ కూడా కష్టపడి దేవుడు ఎవరి కోసం? మన కోసం, నా కోసం. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఎవరి కోసం చేశాడు ఏంటి? నువ్వు చక్కగా తినేస్తున్నావు, చేప ఎలా కోసేసుకుని ఎంత బాగుందో, పులుసు కోడి కోసేసుకుని ఎంత బాగుందో. ఎవరు కష్టపడి చేశారయ్యి? దేవుడు. హల్లెలూయా. దేవుడు కష్టపడి 7 రోజులు నీకు ఆ దేవుడు సృష్టించకపోతే నువ్వు ఆ చేప తినగలవా? దేవుడు సృష్టించకపోతే ఆ కోడి తినగలవా? ఆ మేకను తినగలవా? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాను అనుకుంటున్నావు, కానీ దాన్ని పుట్టించిన వాడు దేవుడు. హల్లెలూయా. ఏంటి? తన పని అంతటి నుండి 6 దినాలు నరునికి కావలసిన సమస్త పనిని ఆయన చేశాడు. మన దేవుడు పనిచేసే దేవుడేనా? మన దేవుడు పనిచేసే దేవుడైనప్పుడు మనము కూడా ఏం చేయాలి? పని చేయాలి. తండ్రి అయిన దేవుడు ఆ భూమిని అంతటిని, పని అంతటిని సంపూర్తి చేసి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వడ్లవాణి కుమారుడుగా ఆయన ఏ పని చేశాడు? ఏ పని? అది వడ్రంగి పని. ఆ వడ్రంగి పనిని కూడా తన తండ్రితో సహకరించి యోసేపు మరియమ్మలకు ఆయన సహాయకరంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడి చేతులు పని చేసే చేతులు, మన చేతులు కూడా ఎలా ఉండాలి? పని చేసే చేతులు. హల్లెలూయా. ఏంటి? ప్రసంగి గ్రంథం వల్ల 5వ అధ్యాయము 12వ వచనం ఇందాక చదివారో లేదో ఒకసారి మళ్ళీ చదవండి. కష్టజీవులు కొద్దిగా తినను, సుఖనిద్ర నొందుదురు. హల్లెలూయా. ఇప్పుడు నిద్ర రాని వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. ఇంతమంది నిద్ర రావట్లేదా? ఇప్పుడు కాదు, రాత్రులు. హల్లెలూయా. రాత్రులు కొంతమందికి ఏమి రాదు? నిద్ర రాదు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? కష్టజీవులు ఎంత తిన్నా అంత తిన్నా సుఖంగా నిద్రపోతారంటండి. హల్లెలూయా. అండి, మన మేడల్లో మిద్దుల్లో ఉన్న కూలి పనికి వెళ్ళి వచ్చాడండి, ఎంత కొంత నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఆ గుమ్మం అలా తుడుచుకుని అక్కడ అలా నేల మీద పడిపోతాడు, సుఖంగా గొరకెట్టి నిద్రపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు నిద్ర రాని వాళ్ళందరూ పగలంతా ఏం చేయాలి? కష్టపడి. నిద్ర రాని వాళ్ళందరూ నా దగ్గరికి రండి, నేను పని చెప్తాను. ఓల్డ్ పని ఉందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టజీవులు. హల్లెలూయా. పని చేస్తే నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా. ఏ విధంగా అంటే పని అంటే ఏదో నిన్ను కష్టపడమనే కాదు. నువ్వు ఏ విధమైన రోజులో కూలి పని అవ్వచ్చు, నీ ఉద్యోగం పని అవ్వచ్చు, దేవుని పని అవ్వచ్చు. నువ్వు ఏ పనిలో రోజంతా తిరిగినా ఆ రాత్రి అలసిపోయి నువ్వు సుఖంగా నిద్ర అవుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా మంది కూడా దేవుడు పనిచేసే దేవుడు, మన దేవుని చేతులు కష్టపడేటువంటి చేతులు. ఈరోజు దేవుని బిడ్డమైన నా చేతులు కూడా ఎలా ఉండాలని దేవుడు మాట్లాడాడు? కష్టపడాలి. ఆ కష్టం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటో మనం అన్నీ కూడా చూసాం. మన చేతి పనులన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ చేతి పని ఏంటి చెప్పండి? చదువు. ఏంటి మీ చేతి పని ఏంటి ఇప్పుడు? చదువు. అంతకన్నా పెద్ద పని ఏమైనా ఉందా మీకు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎక్కడికి వెళ్తారు బాబు? కాలేజీలకి, స్కూల్స్కి వెళ్తారు. ఇప్పుడు దీంట్లో నువ్వేం చెయ్యి? కష్టపడకుండా మార్కులు వస్తాయి. సబ్జెక్టులు అన్ని సంవత్సరానికి ఎవరు కూడా సబ్జెక్ట్స్ ఉంచుకోకూడదు. కష్టపడితే నువ్వు ఎందుకు పాస్ అవుతావు? సంవత్సరం అంతా చదవకుండా సెల్లెట్టుకుని తిరిగేసి అలా అంటా ఉన్నాడు. మన చేతులు ఏ వయసులో ఏ కష్టమో ఆ కష్టమే మనము చెయ్యాలి అండి. చిన్నపిల్లలు ఏమి కూలి పనికి పంపరు కదా అండి. ఆ వయసులో మీ పిల్లలు పంపుతున్నారండి అండి? యోసేపు గారు పంపండి. వాళ్ళకి ఏం చెప్తున్నారు? చదువుకోమని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఆ వయసులో పిల్లలు బాగా కష్టపడాలి. చదువులో వాళ్ళు ఏం చేయాలి? కష్టపడాలి. హల్లెలూయా. దేవుని గ్రంథంలో చాలా మంది కష్టపడే వ్యక్తులుగానే ఉన్నారు. హల్లెలూయా. ఆ రూతు గ్రంథము ఒక్కొక్క మాట నేను తెలియజేస్తాను. మొదటిగా రూతు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదువు. 7వ వచనం. అడిగాను. చెప్పాను. హల్లెలూయా. ఏంటి ఈ రూతు మనకందరికీ తెలిసి కదా. మొదటిగా
ఏంటి మన చేతులు ఏం చేతులుగా ఉండాలి? కష్టపడి పనిచేసే చేతులుగా ఉండాలి. దానివల్ల ఏం పొందుకుంటాం? ఆశీర్వాదం, బహుమానం పొందుకుంటాం, ఆస్తిని కూడా సంపాదించుకుంటాం. అర్థమైంది కదా అంతవరకు? మన దేవుడు ఏ దేవుడు? కష్టపడి పనిచేసే దేవుడు. దేవుడు కూడా 6 రోజులు ఏం చేయమన్నాడు? కష్టపడమన్నాడు. ఇప్పుడు బైబిల్లో రూతు అనే ఒక స్త్రీ ఉంది. ఇక్కడ ఈ స్త్రీ తన అత్తగారితో కలిసి ఏ దేశానికి వచ్చింది? తను ఎరుగని మోయాబు దేశానికి వచ్చిందా? ఇజ్రాయేల్ దేశానికి వచ్చింది. తన అత్తగారితో కలిసి తను ఎరుగని జన్మభూమిని విడిచి తన ఎరుగని దేశం దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత మొదటిగా తన ఇంట్లో కూర్చోలేదు, కానీ ఎక్కడికి వెళ్ళింది? పనలు ఏరుకోవడానికి వెళ్ళింది. ఏరుకోవడానికి వెళ్ళి ఏం చేస్తుంది చూడండి. ఆమె, నేను కోయివారి వెనుక పనల మధ్యని ఏరుకొని కూర్చుండుటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చూడని మాట ఎవరు చెప్తున్నారు? బోయజ్ యొక్క పనివాడు చెప్తా ఉన్నాడు. ఈ యొక్క పనుల ఏరుకోవడానికి వెళ్ళంట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తుందంటండి? కష్టపడి. హల్లెలూయా. వెళ్ళి ఏ పనులు ఏరుకుంటుందని? పరదేశుల కోసం విడిచిపెడతారు, పేదవారి కోసం విడిచిపెడతారు కదా. పంట వచ్చినప్పుడు పరిగలు ఏరుకోవడానికి ఆమె వెళ్ళింది. వెళ్ళి పరిగ ఒకే చోట మందంగా కూర్చో సేవలో ఉంటాయా? కాదు, అక్కడ పడితే అక్కడ పాపం ఎక్కడ కొనుక్కుని వదిలేస్తే ఒకటి ఏరుకోవాలి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆమె ఏరుకుంటానే ఉందంట. కొంచెం సేపు కూడా ఆమె విశ్రాంతి తీసుకోలేదు. ఆ పనులు చెప్తా ఉన్నాడు, ఉదయం మొదలుకొని ఈ సమయం వరకు ఏరుకుంటానే ఉందయ్యా, కొంతసేపు మాత్రమే ఆమె కూర్చుంది. హల్లెలూయా. మనము ఎంతసేపు కూర్చొని కొంతసేపు పని చేస్తాం. హల్లెలూయా. పగలంతా కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి కొద్ది నిమిషాలే కూర్చుందంటండి. కొంతమంది పనులకి వెళ్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు, వాడు పనితీరు చూస్తూ ఉంటాం కదా. కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు, కొంచెమైనా విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ రూతు తన ఎరుగని ప్రజల దగ్గరికి, ఎరుగని దేశం దగ్గరికి వచ్చిన కొత్త చోటుకి వెళ్ళిన తన చేతులు ఏం చేస్తున్నాయి? కష్టపడతా ఉన్నాయి. ఇందాక చెప్పాం కదా, ఆ స్త్రీ నడుము కట్టుకొని తన చేతులతో బలముగా పనిచేయాలి. ఆమె చేసిన పనులు ఆమె గౌనుల యొద్ద కొనియాడబడి. ఇప్పుడు బోయజ్ వచ్చాడు, బోయజ్ పొలంలోకి వచ్చాడు. వచ్చి రాగానే పనుడు పిలిచి ఏమంటున్నాడు? బాబు, ఆ చిన్నది ఎవరు? ఏంటి అసలు ఆవిడ సంగతి? అసలు కొంచెం సేపు అయినా విశ్రాంతి తీసుకోవట్లేదు, చెమట కారుస్తూ కష్టపడి పరిగేరుకుంటుంది. ఎవరు అంటే, అయ్యా మన యొక్క బంధువురాలైన నయోమి యొక్క కోడలు తను ఇక్కడికి వచ్చింది అనగానే వెంటనే ఆ రూతుని పిలిచి అంటున్నాడు, నువ్వు ఈ పొలంలోనే ఏరుకో తప్ప వేరే ఎక్కడికి వెళ్ళకు, నీకు నేను న్యాయం చేస్తానన్నాడు. న్యాయం చేసి ఏ పొలంలో కష్టపడి పరిగేరుకుందో ఆ పొలంకే ఆమె యజమానిరాలిగా చేశాడు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును అన్నాడా? లేదా? కష్టము చేసి కూర్చుకున్నవాడు ఏం సంపాదించుకుంటాడు? ఇప్పుడు చేతులతో పరిగేరినందుకు దేవుడు ఆమె ఏం చేశాడు? పొలానికి యజమానిని చేశాడు. హల్లెలూయా. బోయజ్ యొక్క భార్యను చేశాడు. హల్లెలూయా. ఏంటి? ఆమె కష్టము ఆమెకు ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఎప్పుడు? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించిందా లేదా? రూతు ఇప్పుడు ఏ పొలంలో కష్టపడిందో ఆ పొలముకు తానే యజమానురాలైంది. ఆ పొలముకు తన బిడ్డలు, తన వారసులు ఆస్తికర్తలుగా చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రూతు యొక్క చిన్న కష్టం. ఆ రోజు నేను ఊళ్ళోంచి వచ్చాను కదా, ఈ రోజే వచ్చాను. అత్తమ్మ నువ్వెంత ఇల్లు, వాళ్ళు ఏమనాలి? నువ్వెంత ఇల్లు, ఎందుకంటే నీకు ఊరంతా బాగా అత్తమ్మను కూర్చోబెట్టింది. ఎవరు వెళ్ళింది? రూతమ్మ వెళ్ళింది. హల్లెలూయా. రూతమ్మ వెళ్ళింది, గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చుకుంది. ఏ తెచ్చింది? తన చేతులు పనితనం. హల్లెలూయా. తన చేతుల కష్టము, తన చేసే విధానము తన జీవితాన్నే మార్చేసింది. రెండవదిగా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా కష్టపడినటువంటి వారు మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 4:17. ఏంటి? ఇక్కడ ఎజ్రా, నెహెమ్యా వీరందరూ కూడా యెరూషలేములోని మందిరం కట్టడానికి వచ్చారు. వాళ్ళు కట్టడానికి వస్తూ ఉంటే వాళ్ళకి అంత వ్యతిరేకత ఎదురవుతూ ఉంది. చాలా కష్టపడుతూ ఉన్నారు. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిని చేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి. హల్లెలూయా. ఇప్పుడు 2 చేతులు మనం ఒక చేతితో పని చేయగలమండి. గిన్నెలో ఒక చేతితో తోమబడి దేవుని స్తోత్రం చెల్లించు.
ఏంటి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మందిరం కట్టడానికి చేస్తూ ఉన్నారు, కష్టపడి పని చేయాలి, రాత్రులు చేయాలి. ఎందుకంటే ఆ సన్బల్లట్టు టోబీ అనేవాళ్ళు ఈ మందిరం కడతా ఉంటే పడగొట్టేయడానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంట ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధాలు పట్టుకున్నారంటండి. ఏంటి మేస్త్రి గారు, ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధం పట్టుకోవడం సులువా? కష్టం. అయితే వీళ్ళు వచ్చేటువంటి అపాయాన్ని గుర్తించి ఒక్క చేతితో పని చేస్తా ఉన్న దేవుని మందిరం కొరకు. హల్లెలూయా. రేపు మనం వచ్చే సంవత్సరంలో ఈ సంవత్సరంలో మందిరం కట్టుకోబోతున్నాం. నీ చేతులు ఏం చేయాలి? ఒక చేతితో పని చేయాలి, ఒక చేతితో ఆయుధం పట్టుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి దేవునికి కానుక పట్టుకొని రావాలి, ఒక చేతితో పని చెయ్యాలి. హల్లెలూయా. ఎవరు పని చేయాలి? మీరే. గోడ మీరే కట్టాలి, ఇటుకలు మీరే మొయ్యాలి, ఇసుక మాలంతా మీరే. అలా ఎలా కలపాలో చెప్తారు. ఏంటి అడవి కడతారా? ఆమె రాజు దగ్గర పనిచేసే నెహెమ్యా పని చేయడానికి ఎజ్రా ఎంతమంది సైన్యంగా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చేతితో పని చేస్తున్నారు. అదే విధంగా దేవుని మందిరం మీదకి ఏ విధమైన వ్యక్తి రాకుండా ఆయుధాలు పట్టుకున్నారు. హల్లెలూయా. ఒక చేతితో ప్రార్థన చేయాలి, ఒక చేతితో పని చెయ్యాలి. హల్లెలూయా. ఒక చేతితో నువ్వు కావలి కాసే వ్యక్తిగా ఉండాలి దేవుని పని కొరకు. హల్లెలూయా. నెహెమ్యా ఇంకా తర్వాత వచనాల్లో చెప్తారు, చాలా బహు ప్రయాసపడి మేము ఈ పనిని చేసామంటాడు. హల్లెలూయా. చాలా కష్టపడి. నేను కష్టపడకుండా మందిరం అయిపోద్దా? అండి అన్ని రకాలుగా కష్టపడి పని చేయాలి, నిధులు సమకూర్చాలి, మన యొక్క సమయం ఖర్చు పెట్టాలి. అన్ని రకాలుగా కష్టపడితేనే ఏం చేయగలం? ఇక్కడ మనం దేవుని మందిరాన్ని నిర్మించగలం. హల్లెలూయా. ఇంకా మనం దేవుని వాక్యం చూసినట్లయితే దావీదును మనం చూద్దాము. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 14వ వచనం. దావీదు గొలియాతును జయించాక ఎక్కడెట్టుకున్నాడు? తోడగా రాజును చేస్తాడా? చేయలేదు. ఆయుధాలు మోసేవాడిగా పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? దేవుడు ఏమన్నాడు? నిన్ను రాజును చేశాడా? ఫస్ట్ ఏం చేశాడు? గొలియాతును చంపినందుకు అమ్మో ఇటు ఎవడో మంచి బలేగా ఉన్నాడు, యుద్ధాలు అవి బలే చేస్తున్నాడు, మంచి అందంగా ఉన్నాడు, మంచి పౌరుషంగా ఉన్నాడు కుర్రాడు అని చెప్పేసి సౌలు మహారాజు గారు తీసుకెళ్ళి ఏం మోయడానికి పెట్టుకున్నాడు? ఆయుధాలు మోయడానికి పెట్టుకున్నాడు. ఆయుధాలు మోయడం అంటే మాటలా? సౌలు గారి ఆయుధాలు ఎలాగున్నాయి? గొలియాతుని చంపడానికి అవన్నీ వేస్తూ ఉంటే ఆ కవచం, ఇనప కవచం, రాగి కవచం, ఆ బల్లో కిరీటం పెడతా ఉంటే దావీదు ఇలా గడిపోయాడు ఎట్టుకొని. పడిపోతే అయ్యి బాబాయ్ నాకు ఏమీ వాడుకలేదు, నాకు ఇవి వద్దు, నా ఆయుధాలు నాకున్నాయి, నా యొక్క గులకరాలు నాకు 5 ఉన్నాయి. అట్లా ఏం చేశాడు గొలియాతుని? ఇప్పుడు ఆయుధాలను ఏం చేయమంటున్నాడు? మొయ్యమంటున్నాడు. అలా మొయ్యమన్నప్పుడు అంటే దావీదు సుబుద్ధి కలిగి ఏమని చదివారు? ఇప్పుడు సుబుద్ధి కలిగి పని చేసుకొనుచు వచ్చాను. దావీదును ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు? ఎందుకు ధనవంతుడిగా చేశాడు? కష్టపడి పని చేశాడు. ఆయుధాలు మోసుకుంటూ ఏ విధమైన ఇసుకు లేకుండా, రాజుగారిని ఏ విధంగా దూషించుకోకుండా, రాజుగారి మీద ఏ నిందలు వేయకుండా ఏం చేస్తాడంట? సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి పని చేసే వ్యక్తిగా ఉన్నాడు. తన కష్టాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. హల్లెలూయా. ఏంటి చిన్న పిల్లోడు 17-18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యవ్వనస్తుడు దేవుని సన్నిధిలో రాజ్యంలో తను చేస్తున్న పనిని చూసి దేవుడు దావీదును కూడా తన చేతుల కష్టార్జితం అనుభవించాడా లేదా? ఏంటి సౌలు యొక్క ఆయుధాలు మోస్తా పని చేసుకుంటా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయుధాలు ఎవరి మీద ఒంటి మీదకి వచ్చినాయి? చెప్పండి. అంతేనా? రాజకిరీటము, రాజ ఆయుధాలు ఎవరింటి మీదకి వచ్చినాయి? ముందు మోసాడా లేదా? దేవుని పని యొక్క ఆశీర్వాదము అదే. ముందు నువ్వు చేస్తేనే, ముందు పని చేస్తేనే, ముందు దేవుని సన్నిధిలో నువ్వు ఖర్చు పెడితేనే, పని చేస్తేనే, నీ కష్టాన్ని ఉపయోగిస్తేనే నువ్వేం చేస్తావు? ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఒక్కొక్క సహోదరులు అంటారు గుడికి రండి అమ్మ అంటే, ముందు దేవుడు చేయాలంటే అప్పుడు వస్తాం. ముందు దేవుడు చెయ్యాలా? నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నీ కష్టము, నీ ప్రయాస దేవుని మందిరంలో కనపడాలి. దేవుడు అప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? దేవుడి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒంటి నిండా బురద అయిపోయిందండి. ఒక వ్యక్తి ఒంటి నిండా బురద అయిపోయింది. ఎదురుగా అక్కడ చెరువు ఉంది. చెరువు ఆయన దగ్గరికి వచ్చి కడుగుతాడా? ఈ చెరువు దగ్గరికి వెళ్ళాలి. అంతే దేవుడు కూడా. హల్లెలూయా. తను చెరువును చూస్తూ అంత నీరుంది, సమృద్ధి అయిన నీరు. తను ఒక 4 అడుగులు ముందుకెళ్ళి కడుక్కుంటే తప్ప
ఆ బురద పోదు. అంత చెరువు ఉంది కదా, ఆ చెరువులో నీళ్ళు నా దగ్గరికి వచ్చి నా బురద అంతా పోవాలనుకుంటే పోద్దా? కాదండి. దేవుని సన్నిధి కూడా అంతే. దేవుడు మనల్ని కడిగే దేవుడే, మనల్ని పవిత్రపరిచే దేవుడే, మన పట్ల అద్భుతాలు చేసే దేవుడే. కానీ నువ్వు ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుడు నా దగ్గర రమ్మని అనడం కాదు, నువ్వు తన యొద్దకు వచ్చి దేవుని సన్నిధికి నువ్వు రావాలి. వచ్చు ప్రతి వారికి ఆయన ఏం దయచేస్తాడు? ప్రతిఫలము. హల్లెలూయా. వచ్చిన మనందరం ప్రతిఫలం పొందుకున్నామా? ఆమేన్. పొందుకున్నాం కనుక దేవుని సన్నిధికి వచ్చాము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రతి వారిని కూడా నువ్వు ఈ మాట చెప్పి దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఒక్కొక్క సహోదరులు మీకు ఎదురవుతూ ఉంటారు, దేవుని సన్నిధికి రమ్మంటే ఇలాంటి మాటలే అంటారు. ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఈ మాట వారికి చెప్పాలి. దేవుని సన్నిధికి నువ్వు వస్తే ఆయన కనికరం నీ మీద, ఆయన కృప నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. తర్వాతగా చూసినట్లు దావీదు ఇందాక చదువుకున్నాం కదా, 1వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 14వ వచనం. ఈ మాట సొలొమోనుతో మనం చెప్పుకున్నాం, మనం ఇంకో వచనంలో చెప్పుకున్నాం. ఈరోజు ఇంకో వచనంలో దేవుడు దావీదు అంటా ఉన్నాడు, నేను నా కష్ట స్థితిలోనే. నీకు ఎలా సంపాదించాడంటండి? ఎక్కడెక్కడి నుంచో కొట్టేసి దొంగతనం చేసి ఎలాగో తీసుకురాలేదంటే నా కష్ట స్థితిలో ప్రయాస అంటే చెమటలు కార్చి, ప్రయాస అంటే కష్టం అంటే ఏంటి? ఇలా మనం ఇప్పుడు కష్టపడుతున్నామండి? లేదు. ఫ్రీగా చక్కగా ఫ్యాన్ కింద అందంగా కూర్చున్నాం, ఫ్యాన్ కిందే కూర్చుంటాం. ఫ్యాన్ కింద సీట్ దొరకకపోతే అసలు కిందకి మీద కూడా కదలం మనం కదండి. హల్లెలూయా. కానీ ఇక్కడ దావీదు మహారాజైన తన జీవితంలో అంటున్నాడు, నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మడుగుల బంగారము. హల్లెలూయా అండి. ఇది వేరే చేతుల్లో వస్తుందేమో అనుకున్నాను, ఇందులో వస్తుంది అనుకోలేదు నేను అసలు. హల్లెలూయా. దేవుని మందిరం కొరకు ఈ మడుగుల లెక్క ఏంటో మనకు తెలియదు, తులాల లెక్క మనకు తెలియదు, కానీ 2 లక్షల మడుగుల బంగారము. దేవుని మందిరం కోసం బంగారం సమకూర్చేవారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. తర్వాత 10 కోట్ల మడుగుల వెండి. దేవుని మందిరం కోసం వెండినిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బంగారుగా ఉన్నారు, వెండి కూడా ఎవరు? 2 పట్టీలు చెట్టు చాలమ్మా, ఏమో పిల్ల పెట్టీలు ఉన్నాయి, ఇచ్చేయండి. వెండినిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎత్తండి, రాసుకుంటాను పుస్తకంలో. సిప్పోరా దేవుని మందిరం కొరకు వెండి భాషగా రాసుకోండి. హల్లెలూయా. 10 కోట్ల మడుగుల తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడి. దేవుని మందిరం కోసం ఇత్తడి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇత్తడి కూడా ఎవరు? ఇంట్లో బిందులన్నీ ఏం చేసుకుంటామమ్మా? ఆ బిందులన్నీ దేవుని మందిరికి ఇచ్చే అమ్మేసి మందిరం ఆడతాం. హల్లెలూయా. అయ్యి బాబు మీకు ఇస్తామండి. పెద్దమ్మ మట్టుకెళ్ళి ఆటో వేసుకొని అమ్మేసుకొని డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరు? చేయత్తా రాసుకోండి, రాసుకోండి అర్జెంటుగా పేరు. సుజాత, చెంటమ్మ. మీకు ఎవరికి బిందులు లేవా? వీడియో తీ. హల్లెలూయా. ఇత్తడి లేదండి మీకు? ఇత్తడి లేదా? ఎత్తడి ఇచ్చేవాళ్ళు 3 చేయెత్తారు. రాణి, చంటమ్మ, సుజాత గారు తెచ్చేది, రేపే తెచ్చేది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. తర్వాత ఇనుము. హల్లెలూయా. ఇనుము ఎవరిస్తారు? మడుగు అంటే 40 కిలోలు అంటే అండి. గ్రామ బంగారం వరకు 40 కేజీలు 40 కేజీలు ఎత్తారులే, కానీ దేవునికి స్తోత్రం. ఫోన్లో ఎత్తడాన్ని ఎత్తన్నారు, వెండన్ని ఎత్తన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని. ఇంకా చూడండి, మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులు, కాసే పనివారు, వడ్రవారు, ఏ విధమైన పని అని నెరవేర్చగల మంచి పనివారులు నీ వద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము నీకున్న కాబట్టి పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా. రేపు వచ్చే బంగారం బట్టి, ఇత్తడి బట్టి, ఇనుము బట్టి పని మంది ఎత్తారు పాస్టర్. ఆమేన్. హల్లెలూయా. మీరేం చేయాలంటే అండి, మీ యొక్క పనితనము. హల్లెలూయా. వడ్రవారు, కాసే పనివారు, శిల్పకారులు, మేస్త్రులు, వీళ్ళందరూ దేవుని మందిరంలో ఏం చేయాలంట? పని చెయ్యాలి. హల్లెలూయా. యెహోవా మందిరం కొరకు మన చేతులు ఏం చేయాలి? పని చెయ్యాలి. హల్లెలూయా. బంగారాన్ని సమకూర్చాలి, ఇత్తడిని సమకూర్చాలి, వెండిని సమకూర్చాలి. వెండి బంగారు చేతులు వెండి పైకెత్తాలి. ఎత్తరా? గాజులు ఉన్న వాళ్ళు దించేసి గాజులు లేని వాళ్ళే పైకెత్తాలి. నా చేతులు గాజులు లేవండి. బంగారం గురించి కాదు ఇది. అబ్బా
పైకెత్తండమ్మా. ప్రెసిడెంట్ కాదు, అప్పుడేం కాదు, మీరు వేసుకుంటారు కదా మాట్లాగా మొత్తంగా తీసేసినాడు. పెద్దమ్మగారు నేనే కనపడ్డాం అక్కడ. హల్లెలూయా. ఏంటి అప్పుడు ఇప్పుడు గాజులు లేవంటే పాప మీరు మర్చిపోయి చెప్తారు బంగారు. దేవుడు చెప్తా ఉన్నాడు కదా ఏంటి మన చేతులకి అలంకారము ఈ పనులే. హల్లెలూయా. గాజులు కాదు. హల్లెలూయా. గాజుల గురించి మీరే మనకి కంగారు పడకండి. చేతుల అలంకారం ఏంటి? మన చేతులతో చేసే పనులు. హల్లెలూయా. ఏంటి ఓ సహోదరంగా పాషం గారండి గాజులు వేసుకోవద్దని బైబిల్లో ప్రకటనలో నుంచి స్త్రీని చేశాడు. స్త్రీని చేసి చాలా అందంగా చేసి ఈ సృష్టి అంతట్లో అందమైన స్త్రీ ఎవరంటే దేవుని చేత చేయబడిన మొట్టమొదటి స్త్రీయే అందమైంది. ఆ తర్వాత మన అందరం అందమైన వాళ్ళమే. ఏంటి రంగు రూపు ఏదైనా కొరియా వాళ్ళు ఎంత నల్లగా ఉంటారో వాళ్ళు ఎంత అందంగా ఉంటారో ఆ నలిపే వారికి అందము. హల్లెలూయా. ఏంటి అంత అందమైనటువంటి రూపాన్ని ఇచ్చాడు. ఎవరు ఆదాము గారు అలా తీసుకురాగానే అవ్వమనే నా ఎముకలో ఎముక నా మాంసంలో నా మాంసం ఓ కవిత్వం పాడేస్తున్నాడు. చాలా అందంగా ఉంది, నాకు సాటి అయినా సహాయము అన్ని మాటలు చెప్పాడు. అలా తీసుకొచ్చిన అవ్వమ్మను ఎలా తయారు చేశాడు అలాగే ఆదాము చేతులు పెట్టాడు తప్ప దేవుడు అమ్మ అవ్వమ్మ ఎలారా నీ చేతికి గాజులు లేవు అని 2 గాజులు పెట్టాడా? అవసరమైతే అప్పుడే ఎట్లు కదా అండి. చెవులకు అవసరమైతే చెవులకు 2 కన్నాలు కూడా దేవుడు అప్పుడే ఎట్లు కదా. ఆయన అట్టకుండా పొడిపించేసుకుంటాం సూదెట్టేసి. పిల్లలు కూడా పొడిపించేస్తాడు 24 గంటలు ఎడుతూ కూర్చుంటారు. హల్లెలూయా. ఏంటి వెలుపటి అలంకారము అనేది మన బాహ్య సంబంధమైనది కాదు. హల్లెలూయా. ఏంటి పేతురు ఇప్పుడు వస్తువుల కోసం వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది టాపిక్. బంగారు నగలు పెట్టుకొనకయు ఉంది బైబిల్లో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దీని గురించి రకరకాలుగా సేవకులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం నీ ఆత్మకి ఏది చెప్తే దానిని నువ్వు పాటించాలి. హల్లెలూయా. మన చేతుల అలంకారం ఏంటి అంటే దేవుని కోసం మనం చేసే ఈ పనే. హల్లెలూయా. నువ్వు దేవుడికి కానుకిస్తున్నావా అది నీ చేతికి అలంకారం. నువ్వు దేవుని మందిరంలో పని చేస్తున్నావా అది నీ చేతికి అలంకారం. నువ్వు దేవుని కోసం ప్రయాసపడతా ఉన్నావా అది నీకు అలంకారం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు పని పూనుకును అప్పుడు అంటండి. తర్వాత మందిరం కట్టేటప్పుడు సొలొమోను లెక్కేసుకుంటే కొట్లు వేసేసారంటండి. వచ్చిన బంగారం వచ్చిన వెండి తోచలేకపోయారంట, లెక్కట్లేకపోయారంట. ఎన్ని మ్రానులు. హల్లెలూయా. మందిరం కొరకు ఏం సమకూర్చారు? ఇక్కడ మధ్యలో అయిపోయాం మనం. వెండి ఇత్తడి ఇనుము తర్వాత మ్రానులను రాళ్లను. హల్లెలూయా. కొరలు ఉన్నాయి కూడా అడిగేస్తానే. మ్రానులు ఎవరు సమకూరుస్తారు? మ్రానులు అంటే మందిరంలో మ్రానులు ఏం అవసరం అవుతాయండి మనకి? చెక్కలు ఇటుకన్నా వేయించవా ఉందమ్మా? ఇటుకలు నువ్వే దేవుని మందిరానికి ఇటుకలు సమకూర్చే వాళ్ళు ఎవరు? హల్లెలూయా. పునాదులకు ఏం కావాలి? రాళ్ళు ఇసుక అన్నీ కావాలా? అవన్నీ మరి సమకూర్చాలా? అవన్నీ నీ చేతులు ఏం చేయాలి? తీసుకొచ్చి ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎక్కడున్నాం మనం? దావీదు కష్టపడి ఇవన్నీ కూడా సమకూర్చాడు అంటండి. ఎక్కడెక్కడ ఉన్నాయో చూశాడు, ఎక్కడెక్కడ ఉందో సమకూర్చాడు. ఇదంతా సమకూర్చి తన కోసం సమకూర్చుకున్నాడా ఏంటి? తన కోసం సమకూర్చుకున్నాడా ఏంటి? ఈరోజు మనం సమకూర్చి మందిరం కట్టుకుంటాం. నీ కోసం నా కోసం కాదు, మా కోసం కాదు. మందిరం మేము వెళ్ళిపోయినా మా తర్వాత తరం ఉన్న మందిరం అలా నిలకడగా ఉంటుంది. నువ్వు సహకరించిన నీ చేతులు దేవుని రాజ్యంలో వ్రాయబడతాయి. దేవుని గ్రంథంలో వ్రాయబడతా ఉన్నాయి. ఎక్కడో మెదక్ చర్చి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టేశారు పెద్ద చర్చి. ఈ రోజుకి వెళ్ళి చూసి వస్తున్నారా లేదా? ఎంత అద్భుతమైనటువంటి చర్చ్. అక్కడ వాళ్ళు ఎలా కట్టగలిగారు? దేవునికి ఎన్ని 200 సంవత్సరాలు అయిందంట ఆ చర్చ్ కట్టి. ఇప్పటికే అది అలాగే ఉంది. కానీ దాని ఫలితాలను మనం ఈరోజు చూస్తూ ఉన్నామా? మన పిల్లలు చూస్తూనే ఉంటారు. దేవుని మందిరంలో అక్కడ ఆ బోర్డులో వాళ్ళు ఎప్పుడెప్పుడు పేరులో రాస్తారు. పలానా మనిషి ఇది ఇచ్చింది. నాకు అవి చదివి చాలా సంతోషం. వాళ్ళు భూమి మీద లేరు, వాళ్ళ జీవం ఎప్పుడో వెళ్ళిపోయింది. కానీ వాళ్ళ పేర్లు శాశ్వతంగా అక్కడ మందిరాల్లో, ఇక్కడ మందిరంలోనే వాళ్ళు అంత అందంగా రాసుకుంటే దేవుని జీవ గ్రంథంలో మన పేర్లు ఇంకా అద్భుతంగా దేవుడు రాస్తాడు. దేవుని కోసం ఏమి ఇచ్చినా ఏమి సమకూర్చినా దేవుడు ఏం చేస్తాడు? దావీదు అద్భుతంగా తన కష్టస్థితిలోనే ప్రయాసపడి దేవుని మందిరం కొరకు సమకూర్చినట్లుగా చూస్తున్నాం. పని చేసే వాళ్ళే దేవునికి ఇష్టమైన దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. నిర్గమకాండము 31వ అధ్యాయం 3వ వచనం. ఆత్మపూర్ణునిగా. హల్లెలూయా. వెండితో పని చేయడానికి, బంగారంతో పని చేయడానికి, రత్నములతో ఏంటి వస్తువులు ఎట్టుకుంటున్నారు. కానీ అసలు బంగారం దేవుడు ఎందుకు సృష్టించాడు తెలుసా? మందిరం కట్టడం కొరకే.
ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అబ్రహాము కాలం వరకు బంగారం లేదండి. నోవాహు కాలంలో కానీ అబ్రహామే ధనవంతుడు అయ్యాడు. అబ్రహామే వెండి బంగారాలు సమకూర్చుకున్నాడు. అంతకుముందు బంగారం ఎక్కడ కూడా సమకూర్చబడలేదు. యూఫ్రటీస్ నది హవీలా అనే దేశంలో బంగారం భూమిలో పుట్టించాడు దేవుడు. ఈ రోజుకి కూడా సౌత్ ఆఫ్రికా ప్రాంతం అది, అక్కడే శ్రేష్టమైన బంగారం దొరుకుతుందని దేవుడు అక్కడే భూమిలో బంగారాన్ని పెట్టాడు. దానిని మందిరము కొరకు మాత్రమే చాలా సందర్భాల్లో వాడి తర్వాత మానవులు అంటే ఇశ్రాయేల్ ప్రజలు కాదండి, ఐగుప్తీయులే. బాగా మీరు బైబిల్ చదవండి. ఐగుప్తీయులే ఆ బంగారాన్ని తీసి చెవులకి, ముక్కర్లు, పోగులు, కంకణాలు, కడియాలు, పుల్లగేమి జిగినీలు అలాగా ప్రజలు అబ్రహాము కూడా ఎక్కడికి వెళ్ళాడు? వేరే దేశానికి వెళ్ళిపోయాడు. చూసారా? అక్కడ ప్రజలు బంగారాన్ని అలంకారానికి మార్చుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు వస్తువులు తయారు చేయడం నేర్చుకున్నారు. ఆ బంగారంతో అన్ని రకాల పనులు నేర్చుకున్నారు. కానీ దేవుడు ప్రతి చోట బంగారాన్ని మందిరంలోనే వాడాడండి. హల్లెలూయా. సొలొమోను కట్టించిన మందిరంలో బంగారం, వెండి, రాగి. ఇక్కడ ఆ ప్రత్యక్ష గుడారం కట్టడానికి కూడా బంగారాన్ని, వెండిని వాడుకున్నాడు. ఇక్కడ విచిత్రమైన పనులు కల్పించడం, వెండితో, ఇత్తడితో, రత్నాలతో ఈ చేయడానికి బెసలేలుని ఆత్మపూర్ణునిగా నింపాడంటండి. ఈ బెసలేలు కష్టపడి పని చేసే వ్యక్తి. హల్లెలూయా. ఏ విషయంలో చదివే జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు. బెసలేలుకి ఏముందంటండి? జ్ఞానం ఉంది, విద్య ఉంది. సమస్త ప్రతి వచనం మీరు రాసుకోవాలి. చాలా శ్రేష్టమైన వచనాలండి. ఎంత కష్టపడ్డాను నేను ఈ వాక్యానికి. హల్లెలూయా. చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్న కూడా ఏడ్చేయండి ప్రభా, అలాగే నా బిడ్డలను మార్చు ఆయన, అలాగే నా సంఘ బిడ్డలను మార్చు బాబు, అలా జ్ఞాన విద్య వివేకములు కలిగిన బిడ్డలుగా వారిని చేయి బాబు అని వాక్యం నేను సిద్ధపడుతున్నప్పుడే బిడ్డలందరి కోసం నేను ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఏంటి బెసలేలంట, ఒక్కొక్కరు కూడా పురుషులు ఒక్కొక్కరు ఒక బెసలేలు అయిపోవాలి. గిద్యోను గారు అండి, మీరేం చేస్తారు? ఏమి ఎక్కలేదండి, మీ ఇంట్లో బంగారం లేదా, ఎక్కలేదా? ఇప్పుడు మీ ఎవరో చిన్న చేయడానికి జ్ఞాన విద్య వివేకం సమస్తమైన పనుల నేర్పును కలిగినట్లు దేవుడు ఆత్మజ్ఞానంతో నింపాడంటండి. దేవుని జ్ఞానమే నీకు విద్యను, సకలమైన జ్ఞానమును కలుగు చేయగలదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కష్టపడాలి. హల్లెలూయా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించవు. రూతు కష్టపడే స్త్రీగా ఉంది. నెహెమ్యా కష్టపడి మందిరాన్ని సమకూర్చాడు. ఇక్కడ దావీదు కూడా మందిరం కొరకు ప్రయాసపడినట్లుగా చూస్తున్నాం. బెసలేలు కూడా దేవుని మందిరంలో పని చేయడానికి విచిత్రమైన పనులు పనులు ఏం చేసేవాడంటండి? కల్పించేవాడంటండి. ఒక్కొక్క మనిషి ఈ కొడతా ఉంటారు, అల్లికలు అవి కొడతా ఉంటారు, కొత్త డిజైన్లు వేసేస్తుంటారు. ఎలా వేస్తున్నారు? వాళ్ళు ఎక్కడ నేర్చుకోవడం కాదండి, వాళ్ళ మనసులో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, ఇలా కుట్టాలి. ఫ్యాషన్ డిజైనర్ అంటే మీకు కుట్టడం నేర్పు. సమస్త విధమైనటువంటి జ్ఞానముతో, ఆత్మ జ్ఞానంతో నింపుతాడంటండి. విచిత్రమైన పనులు వాళ్ళు చేయగలరంట. ఆ పనితనం కూడా ఈ బెసలేలు దేనికోసం వాడాడు? దేవుని మందిరం కోసమే వాడినట్లుగా చూస్తూ ఉన్నాం. కష్టస్థితిలో ఇంకా ఇంకో వచనం మనం చూద్దాం. 1 కొరింథీయులు 26వ అధ్యాయము 8వ వచనం. చక్కని మాట. కొరింథీ కాదు, 1 దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఉబేదెదోమును దేవుడు, ఉబేదెదోము తెలుసా మీకు అందరికీ? తెలుసా? చూసారా మీరు? ఉబేదెదోమును దేవుడు భాషగా చాలాసార్లు చెప్పాడు, ఆశీర్వదించాడు. ఎందుకు? 3 నెలలు దేవుని మందసం తన ఇంట్లో పెట్టుకున్నందుకు. ఆ ఉబేదెదోముకి కుమారులు ఎంతమంది అంటండి? 62. ఎంతమంది? 62 మంది. ఎంతమంది కొడుకులు చెప్పండి? కుమారులు మొత్తానికి 62 మంది మగవాళ్ళు అంటండి. ఈ 62 మంది ఎలాంటి వాళ్ళు అంట? చదవండి. ఎలాంటి వాళ్ళు? మంచి గట్టోళ్ళు అంటండి. హల్లెలూయా. ఏమూరు గట్టోళ్ళు కావాలి, ఒట్టోళ్ళు కావాలా? మనకి మనందరం గట్టోళ్ళమే. ఆమేన్. హల్లెలూయా. ఆడోళ్ళు గట్టోళ్ళే, మగోళ్ళు గట్టోళ్ళే. పిల్లలు 62 మంది కొడుకులు పుడితేనే 62 మంది గట్టోళ్ళే. మన 200 మంది మనం ఏమవ్వాలి? మంచి గట్టోళ్ళు. హల్లెలూయా. నేను వట్టిదాన్ని కాదు. నేను ఒట్టిదాన్ని కాదని చెప్పండి. ఒట్టిదాన్ని కనిపిస్తుంటున్నారు. నేను ఒట్టిదాన్ని కాదు. ఎందుకు ఒట్టిదాన్ని అంటున్నారు? దేవుని పని చేయడానికి నేను ఒట్టిదాన్ని కాదు, గట్టిదాన్ని.
గట్టివాడిని. హల్లెలూయా. దేవుని పని చేయడానికి నేను గట్టివాడిని. హల్లెలూయా. 62 మంది కొడుకులే గట్టివాడిని కదా తండ్రి అంత. ఎలా వచ్చింది అదృష్టం? ఉబేదేదేమో వల్ల. హల్లెలూయా. ఉబేదేదేమో దేవుని మందసాన్ని తన ఇంట్లో పెట్టుకుంటే తన కడుపున గట్టోళ్ళు పుట్టారంటండి. హల్లెలూయా. నీ కడుపున 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 తరతరాల గట్టోళ్ళు పుట్టాలంటే నువ్వు దేవుని మందిర బాధ్యత వహించాలి. ఉబేదేదేమో దేవుని మందసం బాధ్యత వహించాడు కాబట్టి 62 మంది గట్టి కొడుకులు పుట్టారు. ఆమె నేను ఒక్కడే కన్నానని బాధపడుతున్నాను. నేను అడిగాను పాస్టర్ గారిని, ఇంకా నాకు 2 కావాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎక్కువ మంది పిల్లలు ఆశపడేవాళ్ళు, కానీ అప్పుడు ఆరోగ్యాలు అయ్యి అలాగే ఇప్పుడు గట్టి వాళ్ళు మనం ఏం చేయాలి? తయారు చేయాలి. మన అందరం గట్టివాళ్ళమే. పోలే నాకు ఒక్కడికైతే ఆమె నా బిడ్డలందరినీ ఆత్మీయంగా నా కడుపును పుట్టిన గట్టిగా అఖిలు స్తోత్రం. హల్లెలూయా. మనందరము మన పిల్లలు గట్టివారు కావాలని ప్రార్థన చేయాలి. ఆడపిల్లైనా మగపిల్లైనా ఏంటి సంతులే పక్కనెట్టే పిల్లలిద్దరిని గట్టిని చేసే మనం దేవుని నెట్టేసుకోపాగా. ఇక ఆయన తర్వాత అలా చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 31వ వచనం. 2వ సమూయేలు 19:31. బర్జిల్లయి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. ఇక్కడ బర్జిల్లయి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నిన్న దావీదుకు భోజనం పంపించాడని చెప్పాను. ఆ సందర్భం అయిపోయింది. దావీదుకు భోజనం పంపించాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక నది దాటుతున్నారంటండి. ఆ నది దాటుతూ ఉంటే 80 ఈ రోజుల్లో లాగా పడవలు ఏమైనా ఉన్నాయా? షిప్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ఒక నది దాటాలి అంటే ఎలా వెళ్ళాలి చెప్పండి? నదిలో నడుచుకుని వెళ్ళాలి. హల్లెలూయా. నదిలోంచి ఎలా వెళ్ళాలి? ముసలోళ్ళు పిల్లలు లాంటి వాళ్ళు ఉంటారు. ఏం చేస్తారు? సంకనెత్తుకొని ఈ నది దాటేసేవారు. ఏంటి పాతకాలంలో మనకు చిన్న చిన్న వాగులు కానీ చిన్న చిన్న చెరువులు కానీ నదులు కానీ అట్టొస్తే మన కోసం ఏమన్నా మనము షిప్పు ఏమన్నా వస్తాయా? రావు. ఇలా దాటుతూ ఉన్నాడు ఎవరు? దావీదు మహారాజు. ఈ మహనీయం అరణ్యంలో నుంచి నది దాటేశాడు. నది దాటినప్పుడు 80 సంవత్సరాల ముసలి వ్యక్తి ఇతను కూడా ఏం చేశాడు? దావీదుతో నది దాటాడు. చాలా కష్టమండి నది దాటడం అంటే ఆ రోజుల్లో. ఏంటి 80 సంవత్సరాల వ్యక్తి నది దాటడం అంటే మాటలా కాదు, చాలా కష్టం. 80 సంవత్సరాల వయసు, ముసలి వయసు. ఏమన్నాడు? నాకు అన్నపానముల రుచి అయినా నేను గుర్తించలేను. ఏమన్నాడు? గాయకుల అంటే స్వరం గుర్తించలేను. ఆ సుఖ దుఃఖముల భేదం కూడా నాకు తెలియదు అన్నాడు. సరే నది దాటేసిన తర్వాత దావీదు అన్నాడు, బాబు బర్జిల్లయి, నువ్వు నాకు ఇంత సహాయం చేసావు, నువ్వు నాకు ఇంత మేలు చేసి, చాలా ఐశ్వర్యవంతుడే, చాలా డబ్బు ఉన్నవాడు కాబట్టి దావీదుకు భోజనం పెట్టాడు. నువ్వు నాతో కూడా ఎక్కడికి వచ్చాయి? యెరూషలేంకి. యెరూషలేం రాజు అయిపోతున్నాను కదా ఇప్పుడు దావీదు. నేను రాజు అయిపోతాను కాబట్టి నా దగ్గరకు వచ్చే నా భోజనం వాళ్ళ దగ్గరే. ఏమో బోర్ పడుతుందా అన్న వాక్యం? ఏమన్నాడంటే బర్జిల్లయి నాతో పాటు నువ్వు ఎక్కడికి వచ్చాయి? యెరూషలేముకి వచ్చేయి అన్నాడు. వచ్చేయి అంటే మనమైతే ఏం చేస్తాం? ఊపుకుంటా అమ్మయ్య ఇంకెన్ని రోజులు బతుకుతాను నేను నీతో పాటు నది దాటొచ్చి నీకెందుకు నేను భారంగా ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను. హల్లెలూయా. అంటే 80 సంవత్సరాల వయసులో కూడా తను కష్టార్జితం మీద తను బ్రతకాలి అనుకునేటువంటి వ్యక్తి బర్జిల్లయి. హల్లెలూయా. రాజు చక్కని అవకాశం ఇచ్చినా కానీ రాజుకు చేయవలసిన సహాయం అంతా చేశాడు. రాజుతో పాటు నది దాటవలసి వస్తే నది దాటాడు, అన్నీ చేశాడు. ఆఖరికి రాజు వచ్చి రమ్మంటే నేను నా చేతుల కష్టం మీద నేను బ్రతుకుతాను, నేను వచ్చి నీకెందుకు? రాజుగారి కన్నా భారం అండి? రాజుగారికి భారమా? కాదు. అయినా కానీ బర్జిల్లయి మనసు ఒక్కరికి భారంగా ఉండకూడదు. హల్లెలూయా. అదే చేతులు కష్టార్జితం అంటే అదే. హల్లెలూయా. ఏంటి రాజు తను పిలిచినప్పటికీ కూడా ఎదుటి వారికి నేను భారముగా ఒక వ్యక్తి ఉంటుందండి. ఎదుటి వ్యక్తికి అంటే రాజు తను ఆహ్వానించినప్పటికీ కూడా లేదు, నాకున్నంతలోనే, నాకున్న ఐశ్వర్యంలోనే, నాకున్న స్థితిలోనే నేను కష్టపడి బ్రతుకుతాను తప్ప నేను నీ దగ్గర అంటే మంచిగానే చెప్పాడు ఆ మాట. ఏమీ కూడా కోపంగా కానీ అయిష్టంగా కానీ కాదు. అయ్యా నేను నా బలం ఉన్నంత వరకు చివరి రోజులు నేనే నా దేశంలోనే, నా ఊర్లోనే నేను బ్రతుకుతాను అన్నట్లుగా అక్కడ బర్జిల్లయి కూడా కష్టపడేటువంటి వ్యక్తి. ఇంకా మనం చూసినట్లయితే కాలేబుని మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది. ఈ కాలేబు ఆ కనాను చేరేటప్పటికి ఎన్ని సంవత్సరాల వయసుడు? ఎన్ని సంవత్సరాలండి? 80 కదండి.
80 సంవత్సరాల వయసు. ఈ కాలేబు 15వ అధ్యాయంలో 80 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అందరికీ స్వాస్థ్యాలు పంచిపెడతా ఉంటే నాకు అంటాడు, నాకు ఆ కొండ ప్రదేశమును దయచేయము. హల్లెలూయా. యెహోషువ గ్రంథం నాకు దయచేయము అని అంటాడు. ఏంటి 80 సంవత్సరాల వయసులో ఏ భూమి కావాలి కాలేబుకి? చక్కగా చదువు చేసేసి అందంగా ఇల్లు కట్టుకోవడానికి యోగ్యంగా ఉన్న చదువుగా ఉన్న నేల కావాలండి, అంతేనండి. కానీ యెహోషువ ఈ కాలేబు ఏమడుగుతున్నాడు? కొండ ప్రదేశం నాకు నువ్వు పంపినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఈరోజు కూడా నాకు అంతే బలం ఉంది. ఆ కొండ ప్రదేశాన్ని నేను ఏం చేస్తాను? సాగు చేస్తాను. సుత్తి పెట్టి ఏంటి విషయం అంతే కదండి, మరి అలా కదండి కొట్టేవారు. ఆ కొండ ప్రదేశాన్ని నాకు అన్నాడు. ఆ యొక్క దాని పేరు కూడా ఉంటుంది. ఆ హెబ్రోను ఆ ప్రాంతంలో ఆ కొండ ప్రదేశాన్ని తీసుకొని చక్కని పంట ప్రదేశంగా దాన్ని మారుస్తాడు. ఏ వయసులో? 80 సంవత్సరాల వయస్సులో. ఆ వయసులో కూడా నాకు ఆ రోజు ఎంత బలం ఉందో అదే బలం ఉంది. అప్పుడు ఎలా కష్టపడ్డానో ఇప్పుడు కూడా అదే రీతిగా కష్టపడతాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు చివరి శ్వాస వరకు కష్టపడేవారిగా ఉండాలి. హల్లెలూయా. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఏం చేస్తారు? మన సన్నిధిలో క్రైస్తవులు దేవుని బిడ్డలు కష్టపడేవారిగా ఉండాలి. పని చేసేవారే దేవునికి ఇష్టం. పని చేసే వాళ్ళని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏంటి రిఫరెన్స్ అక్కడ మత్తయి సువార్తలో ముగ్గురు పిలిచి తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఒకరికి ఎన్ని ఇచ్చాడు? నేను ముగ్గురు పిలిచి చెప్దాం అనుకున్నాను. మళ్ళీ ముగ్గురిని పిలిచి ఫస్ట్ వాడికి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. రెండో వాడికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. మూడో వాడికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. సంవత్సరం తర్వాత వస్తాను, దీన్ని మీరు ఏం చేయండి? ఏం చేయమన్నాడు? ఇప్పుడు ఈ ముగ్గురులో కష్టపడిన వాళ్ళు ఎంతమంది? 2. హల్లెలూయా. ఏంటి ఫస్ట్ వాడికి 50,000 ఇచ్చాను. రక్తకుమారి 50,000 ఇచ్చాను నీకు, మళ్ళీ సంవత్సరానికి అడుగుతాను 50,000. ఈ 50,000 నువ్వు ఏం చేయాలి? 1,00,000. ఈ డబ్బు తింగదానా? లాభమే కలుగును. తలాంతులు ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం దేవుని పని కొరకు వాటిని వాడాలి. దేవునికి పని చేసేవారిగా మనము ఉండాలి. చివరిగా మనం ఒకే ఒక్కరు పని చేయరు. సామెతలు 26:15, 21:25. ఇప్పుడు ఎవరి చేతులు పని చేయమంటండి? సోమరి వాణి చేతులు ఏ పని చేయు. హల్లెలూయా. ఇంట్లోనూ పని చేయు, బయట చెయ్యి నల్లవు. దాని పై వచనంలో ఏం చదువుకున్నాం? సోమరి పాత్రలో చెయ్యి ముంచును గాని నోటి ఎత్తకు దాన్ని తిరిగి ఎత్తుకొన అంటే కంచంలో ఎవడో తీసుకొచ్చి ఏం పడేశాడు? గట్టివారము ఉభయదేదోము సంతానం మనం. హల్లెలూయా. దావీదు సంతానం. రూతు యొక్క ఏంటి రూతు సంతానమే కదా. రూతు సంతానంలోంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. యూదా గోత్రపు సింహం వచ్చారు. దావీదు సంతానంలో నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. ఉభయదేదోము సంతానం, యాజక సంతానం. మనం అందరము కూడా దేవుని వంశావళిలో నుంచి వచ్చిన వారం, దేవుని బిడ్డలము. దేవుని ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలండి అంటారు, అంతేనా? మీరు మనము గట్టివారము, మనం సోమరోళ్ళు కాదు. హల్లెలూయా. సోమరోళ్ళలాగా మన ఇల్లు ఉండకూడదు, మన పనులు ఉండకూడదు, మన పరిస్థితులు ఉండకూడదు, మన ఆస్తి కూడా సోమరోళ్ళ. మనకు ఆస్తి కావాలా వద్దా? అందరికీ ఇల్లులు కావాలి. ఆమేన్. అందరూ దీవించబడాలి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ అప్పులు లేకుండా అప్పిచ్చేవారిగానే ఉండాలి. క్రైస్తవులు అప్పులు ఎక్కువ చేయొద్దు. మరొకసారి మీకు వాక్యంలో నుంచే చెప్తే ఆపేసి మీకు మన పిల్లల కొరకు మనం నీతిమంతుల బిడ్డలుగా మన పిల్లల్ని తయారు చేసేవారిగా ఉండాలి. నీ చేతులు కష్టపడితే నీ చేతుల కష్టం నీ బిడ్డలు అనుభవిస్తారు. దావీదు కష్టపడితే ఎవరు అనుభవించాడు? సొలొమోను అనుభవించాడు. హల్లెలూయా. ఎప్పుడో మీకు మొన్న కూడా నేను ఈ మాట చేయకమ్మా,